కేటీఆర్ స్టేట్మెంట్ పై ఏసీబీ అసంతృప్తిగా ఉంది. దాంతో సాయంత్రం మరొకసారి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వాలని చూస్తుంది. న్యాయవాది సమక్షంలో విచారణకు కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో అలాంటి ఆప్షన్ లేదు అని పోలీసులు చెప్తున్నారు. ఎలక్టోరల్ బాండ్ల పైన కూడా విచారణ చేయాలని ఏసీబీ చూస్తాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఎప్పుడైతే పొద్దున్నే కేటీఆర్ లేఖనిచ్చారో ఆ లేఖన పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతృప్తి చెందలేదు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ఆయన దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి లాయర్ సమక్షంలో నన్ను విచారణ చేయమని. అయితే కోర్టు ఎక్కడా కూడా ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి ఆదేశాలు లేవు. పైగా ఆయన కూడా ఎక్కడ ఏసీబీ అధికారులు రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యం లేదు. చివరి నిమిషంలోనే ఆయన లాయర్లను అనుమతించాలని కోరాడు తప్ప అంతకుముందు ఆయన ఎప్పుడు కూడా అడగలేదు. ఒకవేళ అలా అడిగినంటే ప్రొసీజర్ ప్రకారం అది ఉందా లేదని కూడా మేము చెక్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత అఫీషియల్గా రెండో నోటీస్ని కేటీఆర్కి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ నోటీసులోనే చాలా క్లియర్గా చెప్తున్నారు. మరొకసారి లాయర్ సమక్షంలో విచారణకి హాజరు కావాలనే పాయింట్ లేకన్నా వారు పెట్టబోతున్నారు. మొదటి ఏ రకంగా అయితే నోటీసులు ఇచ్చారో రెండో నోటీసుల్లో కూడా అదే రిపీట్ చేస్తూ కూడా విచారణకి హాజరు కావాలంటే కూడా వారు పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరోవైపు ఇప్పటికే క్వాష్ పిటిషన్ కూడా తుది తీర్పు అనేది పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అది ఇంకా రాలేదు. దాంట్లో అయితే అప్పటి వరకు తీర్పు వచ్చినంత వరకు నాటు అరెస్ట్ అనేది హైకోర్టు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవాళ విచారణకి కేటీఆర్ డుమ్మా కొట్టాడు కాబట్టి టెక్నికల్ దాంట్లో లేకపోయినా టెక్నికల్ అంశాలను తీసుకొచ్చి ఆయన వస్తారని చెప్పి రాకుండా పోయాడు కాబట్టి ఇప్పుడు కోర్టులో కూడా మరో పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఏసీపీ అధికారులు. ఎందుకంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు విచారణకి హాజరు కామని ఆయన మాకు సహకరించలేదని అనే అంశము కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇవాళ రెండో నోటీస్ ఇచ్చిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ విచారణకి రమ్మని ఆ నోటీసులో వారు చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే కేటీఆర్ ఈ విచారణకి డుమ్మా కొట్టిన తర్వాత ఏసీపీ సంబంధించిన డీజీ విజయ్ కుమార్ కానీ అలాగే డైరెక్టర్ తరుణ్ జోషి కానీ అలాగే ఇతర అధికారులందరూ కూడా వారు మరొకసారి సమీక్ష చేసుకున్నారు. వాళ్ళంతా మీటింగ్ పెట్టుకున్న తర్వాత డిసైడ్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నోటీసులు కూడా రెడీ అవుతున్నాయి. నోటీసుల్లో మరొకసారి ఏ అంశాలని ప్రస్తావించాలన్న దానిపై కూడా ఒకసారి సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు ఇటు టెక్నికల్ టీంతో పాటు లాయర్ల టీములతో కూడా వారు మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. లాయర్లు ఇచ్చినటువంటి సలహాలతో నోటీసులు తయారు చేసి కేటీఆర్కి పంపిస్తారు. మరోవైపు కేటీఆర్ మాత్రం లాయర్లు వస్తేనే నేను వస్తాను లేకపోతే నేను రాననేసి కూడా చాలా భీష్మించుకున్నాడు. మరోవైపున హైకోర్టులో కూడా పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వ్యక్తిగతంగా హాజరుకు మినహాయింపు కోరుతూ వేయడము, దాంతోపాటు త్వరగా ఈ క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెల్లడించమని చెప్పడము, దాంతోపాటు లాయర్ సమక్షంలో నన్ను విచారణ చేయించాలి అనే పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇవాళ ఫైల్ చేస్తారు తెలిసి, రేపది విచారణకైతే రాబోతుంది. అంతలోపలే ఆయన హైకోర్టుకు వెళ్లే లోపలనే ఏసీబీ అధికారులు రెండో నోటీసు జారీ చేయడానికి ప్రణాళిక సిద్ధమైతే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇవాళ ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కాలేదు. ఏసీబీ ఆఫీస్లోకి లాయర్ ని పోలీసులు అనుమతించకపోవడంతో ఏసీబీ ఆఫీస్ దగ్గర నుంచి కేటీఆర్ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే విచారణకు కేటీఆర్ ను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్తున్నారు. తాను లాయర్ ఉంటేనే విచారణకు హాజరవుతారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో ఇదే ఇష్యూపై అరగంటకు పైగా ఏసీబీ ఆఫీస్ బయట ఒక హైట్ డ్రామా క్రియేట్ చేశారు కేటీఆర్. సో మనం అంతా కూడా చూసాము. కేటీఆర్ ఒక్కరిని అనుమతిస్తామని చెప్పి ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారు ఆయన. అంతకుముందు పోలీసులతో మాట్లాడుతున్న టైంలో కేటీఆర్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చారని తెలిపారు కేటీఆర్. అలాగే వెళ్లిపోయే ముందు ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా తన స్టేట్మెంట్ ఇచ్చారు. తన పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉందని, అప్పటి వరకు తాను విచారణకు హాజరు కాలేనన్నారు.
తీర్పు వచ్చే వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ కూడా కేటీఆర్ ఆ లేఖలో వెల్లడించారు. ఏసీబీ కార్యాలయం నుంచి పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు కేటీఆర్. అక్కడ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన తర్వాత తదుపరి అడుగులు వేయనున్నారు. విచారణకు కేటీఆర్ వస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ. అయితే కేటీఆర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఏసీబీ మరొకసారి నోటీసులు సిద్ధం చేసింది. సాయంత్రం వరకు కూడా కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. కేసు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ ఇచ్చిన లేఖపై న్యాయ నిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది. సాయంత్రం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. న్యాయవాది సమక్షంలో విచారణ కోసం న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పును రిజర్వ్లో న్యాయస్థానం ఉంచింది. రేపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణకు సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.